హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొరియన్ కనకరాజ్ సినిమా చూసిన వాళ్ళందరికీ అందులో పోటీరాజు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన చిరంజీవి గారి పాటలకి డ్యాన్సులు వేస్తూ చిరంజీవి గారి కోసం చాలా అభిమానంగా ఉండేవాడు. కానీ అటువంటి ఒక సాధారణమైన వ్యక్తి చిన్న చిన్న సాంగ్స్ చేసుకుంటూ చివరికి ఇప్పుడు వెండి తెరపై జిగీలు అని చిన్న క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా ఆయన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే వయసు చాలా పెద్దది, చాలా పొట్టిగా ఉంటాడు. కానీ చిరంజీవి సాంగ్స్ అనేసప్పటికీ ఆ స్టెప్స్ మొత్తం యాజ్ టీజ్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయితే దించుతారో అలాగే దించడం ఆయన ప్రత్యేకత అనమాట. ఓకే, అయితే కొరియన్ కనకరాజ్ సినిమాలో ఒక చిన్న పాత్రతో కనిపించినటువంటి పొట్టిమామ, అందరికీ మీకు తెలుసు, పొట్టిమామ అంటే బాల్ హెడ్ వేసుకొని చిన్న హైట్లో ఉండి కనిపిస్తూ చిరంజీవి పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే కొరియన్ కనకరాజ్ సినిమా ప్రెస్ మీట్ ఇది జరుగుతూ ఉందో, సక్సెస్ మీట్, అందుట్లో మాట్లాడుతూ ఎదురుగా చిరంజీవి గారిని చూస్తే ఎలా ఉంటుంది? ఎవరికైనా కూడా లెజెండరీ హీరో, వా మాస్కా బాస్ని చూస్తే ఎవరికైనా గుండె ధమ్మనాల్సిందే. సో చూసి చూడగానే వచ్చి చిరంజీవి గారి మీద కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. టీం అందరినీ ఇంత అద్భుతంగా బోల్డ్ అంత ప్యాషన్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కంగ్రాచులేట్ చేయడానికే ఈ రోజు ఆయనకి ఇచ్చేశారు. సో హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, ఈజే అసలు అదేనంగా ఆయన మోకాల మీద కూర్చొని చిరంజీవి గారు రోజు మాట్లాడుతూ ఉంటే చిరంజీవి గారికి అటువంటి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. కానీ ఈ వయసులో దగ్గర 55-60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాలు దాటి ఉంటే, సారీ కొద్దిగా సబ్జెక్టు కరెక్షన్, ఐఎమ్ నాట్ షూర్, 50 సంవత్సరాల పైనే ఉంటే ఆ వ్యక్తి చిరంజీవి పాటలకి డ్యాన్సులు వేస్తూ దానితో తన పొట్టను పోషించుకుంటూ ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తూ చిరంజీవి గారు కనిపించగానే ఆనందాన్ని తట్టుకోలేక ఆయన కాళ్ళ మీద పడాలని చూస్తే చిరంజీవి గారు చేతిలోకి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఆ ముసలి ప్రాణం బ్రతుకుతుందా చచ్చిపోతుందా చెప్పండి. సో ఇటువంటి బ్యూటిఫుల్ మూమెంట్ ఒకటి ఈ పొట్టిమామ లైఫ్లో వచ్చింది. చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఊరికే అవుతారాయండి మెగాస్టార్లు. బేసికల్గా ఆమె చిరంజీవి ఫ్యాన్. చిన్నప్పటి నుంచి మా ఊర్లో మాకేం తెలియనప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే చిరంజీవి గారు పుట్టినరోజు సినిమా థియేటర్ మొత్తం చాక్లెట్లు పంచేవారు. అమ్మో, అంత పెద్ద హీరో అని అనుకుంటూ ఉండేవారు. చిరంజీవి గారి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనతో విభేదించి ఆయన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఎందుకంటే మేము కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో ఆశలతో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళమే, చివరికి ఆయన ఏమీ చేయకుండా ప్రజల్ని మోసగిస్తున్నారని తెలిసిన తర్వాత గట్టిగా మాట్లాడేటువంటి టైం అవకాశం తీసుకున్నాం. చిరంజీవి గారిని మాత్రం ఎప్పుడు గుండెల్లో మోస్తూ ఉన్నాం. అండ్ ఆయన పార్టీని నమ్మేశారన్న ఇంకోటి అన్నా కూడా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు కాబట్టి యాజ్ ఎ హీరోగా వీ అప్రిషియేట్ హిమ్, వీ ఫాలో హిమ్. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాత అరే చిరంజీవి గారు మళ్ళీ కొన్ని వందల గుండెల్ని కొల్లగొట్టారా ఈ ఒక్క సీన్తో అనిపించింది. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని కూడా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.